హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్బి మీడియా. ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ను ఎర్త్కి కనెక్ట్ చేయడం చూసే ఉంటాం. మరి అలాంటప్పుడు కరెంటు స్తంభాల మీద అంత దూరం న్యూట్రల్ వైర్ను మోసుకుంటూ మన ఇంటి దాకా తీసుకురావడం ఎందుకు? ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ను ఎర్త్కి కనెక్ట్ చేశారో అలాగే మన ఇంటి దగ్గర కూడా ఒక ఎర్త్ రాడ్ను భూమిలోకి దింపి దాన్నే న్యూట్రల్గా వాడుకుంటే వైర్ ఖర్చు తగ్గుతుంది కదా. ఈ డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. నిజానికి పాత రోజుల్లో కొన్ని దేశాల్లో వైర్ ఖర్చు తగ్గించుకోవడానికి ఎర్త్ రిటర్న్ పద్ధతిని ట్రై చేసేవారు. కానీ సేఫ్టీ మరియు ప్రాక్టికల్ కారణాల వల్ల ఆ పద్ధతిని పూర్తిగా మానేశారు. ఖర్చు అయినా సరే న్యూట్రల్ వైర్ను ప్రతి పోల్ మీదుగా ఇంటి వరకు తీసుకురావడం ఖచ్చితంగా అవసరమని గుర్తించారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. మొదట కరెంట్ ఎలా ప్రవహిస్తుందో తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండే కాయిల్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా ఒక కాయిల్లో నుండి ఇంకొక కాయిల్కు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ ఫేస్ వైర్ ద్వారా పోల్స్ దాటుకుంటూ మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ లేదా బల్బు లోపలికి వెళ్ళి దాని పవర్ను ఇచ్చి పని చేసేలా చేస్తుంది. పని అయిపోయాక ఆ కరెంట్ ఏమాత్రం తగ్గకుండా తిరిగి వెళ్ళడానికి ఒక దారి కావాలి. దాన్నే క్లోజ్డ్ సర్క్యూట్ అని అంటాం. ఆ రిటర్న్ కరెంట్ న్యూట్రల్ వైర్ ద్వారా తిరిగి అదే పోల్ మీదుగా ప్రయాణించి సరిగ్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క రెండవ పాయింట్ దగ్గరే ఎండ్ అవుతుంది. ఇలా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మనం న్యూట్రల్ వైర్ వాడకుండా ఇంటి దగ్గరే భూమికి కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఎర్త్ అనేది వైర్ లాగా కరెంట్ను ఈజీగా పాస్ చేయదు. దానికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో భూమి ఎండిపోయినప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. దీనివల్ల కరెంట్ ఇంటి ఎర్త్ నుండి ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ ఎర్త్ పాయింట్ వరకు రిటర్న్ ప్రయాణం సరిగ్గా జరగదు. ఫలితంగా మీ ఇంట్లో వోల్టేజ్ అనేది తగ్గిపోయి డిమ్గా వెలగడం, ఫ్యాన్లు తిరగకపోవడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా చేయడం పూర్తిగా ఇల్లీగల్. ఎనర్జీ మీటర్స్ అనేవి వర్క్ చేయాలంటే ఫేస్తో పాటు న్యూట్రల్ కూడా అవసరం అవుతుంది. ఒకవేళ న్యూట్రల్ అనేది లేకపోతే ఎనర్జీ మీటర్ అనేది వర్క్ చేయదు. అన్నిటికంటే పెద్ద డేంజర్ ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల భూమి మొత్తం కరెంట్ పాస్ అయ్యి అక్కడ నడిచే మనుషులకు, పశువులకు స్టెప్ పొటెన్షియల్ వల్ల భారీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మరి అంతా వైరు ద్వారానే జరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ను ఎర్త్కు ఎందుకు కనెక్ట్ చేయాలి? ఆ కనెక్షన్ లేకపోయినా నార్మల్ టైంలో మీ ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఎప్పట్లాగే తిరుగుతాయి. కానీ సిస్టంలో ఏదైనా తేడా వస్తే మాత్రం భారీ ప్రమాదాలు జరుగుతాయి. న్యూట్రల్ భూమికి కనెక్ట్ చేసినప్పుడు దాని వోల్టేజ్ అనేది 0 volts స్థిరంగా ఉంటుంది. అంటే ఎర్త్ అనేది 0 volt ఉంటుంది. న్యూట్రల్ అనేది 0 voltageకు లాక్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ కనెక్షన్ లేకపోతే ఒక బేస్ అనేది ఉండదు. దీన్నే ఎలక్ట్రికల్ భాషలో ఫ్లోటింగ్ న్యూట్రల్ అని అంటారు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్త్ కనెక్షన్ లేనప్పుడు మీ ఇంట్లో లేదా వీధిలో మిగతా వాళ్ళ ఇళ్లలో లోడ్ పెరిగినప్పుడు న్యూట్రల్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది, అలాగే తగ్గుతుంది. దీనివల్ల ఫేస్ వోల్టేజ్ 150 to 150 అలాగే 350, 400 అలా పెరుగుతుంది. ఇలా జరిగితే మీ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీలు క్షణాల్లో కాలిపోతాయి. అంతేకాదు ఒకవేళ స్తంభం మీద ఎక్కడైనా ఫేస్ వైర్ తెగి న్యూట్రల్ వైర్ మీద పడినా లేదా మెరుపులు పడినా ఆ హై వోల్టేజ్ వల్ల వైరింగ్ కాలిపోకుండా అది నేరుగా భూమిలోకి వెళ్ళిపోవడానికి ఆ ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ కనెక్షన్ ఒక రక్షణ కవచం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ సేఫ్గా తిరిగి వెళ్ళడానికి న్యూట్రల్ వైర్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ వోల్టేజ్ పెరగకుండా కంట్రోల్లో ఉంచడానికి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్త్ కనెక్షన్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ ఎర్త్కు ఎందుకు కనెక్ట్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.